ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి రక్షించును. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనం సంపాదించే ధనానికి ఉన్న పరిమితిని మరియు దేవుని దృష్టిలో మనం కలిగి ఉండాల్సిన నీతి యొక్క శాశ్వతమైన విలువను తెలియజేస్తుంది. లోకంలో ధనమే సర్వస్వం అనుకునే వారికి ఈ వచనం ఒక గొప్ప కనువిప్పు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అని ఉంది. ఇక్కడ ఉగ్రత దినము అంటే దేవుని తీర్పు దినము లేదా మన జీవితంలో వచ్చే అత్యంత క్లిష్టమైన సంక్షోభ సమయం అని అర్థం. అటువంటి సమయంలో మనం కూడబెట్టిన ఆస్తి అంతస్తులు మనల్ని ఏమాత్రం కాపాడలేవు. ధనం మనకు ఈ లోకంలో కొన్ని సౌకర్యాలను ఇవ్వగలదు, కానీ ఆపద వచ్చినప్పుడు ప్రాణాన్ని గాని దేవుని తీర్పు నుండి మన ఆత్మను గాని రక్షించలేదు. ఆస్తిపాస్తుల మీద అతిగా నమ్మకం పెట్టుకోవడం మనిషిని దేవునికి దూరం చేస్తుంది. నిజమైన భద్రత ధనంలో లేదు, దేవుని కృపలోనే ఉంది. ఉదాహరణకు, యేసుక్రీస్తు చెప్పిన ఉపమానంలో ఒక ధనవంతుడు ప్రతిరోజు విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు, కానీ అతని ఇంటి వాకిట పడి ఉన్న లాజరు అనే పేదవాణిని పట్టించుకోలేదు. ఇద్దరు చనిపోయినప్పుడు అసలైన మార్పు వచ్చింది. ధనవంతుడు పాతాళంలో వేదన అనుభవించాడు. అతను భూమిపై సంపాదించిన అపారమైన సంపద అంతస్తులు అతనికి నరకంలో కనీసం ఒక్క చుక్క నీరు కూడా అందించలేకపోయాయి. దేవుని తీర్పు దినమందు భూ సంబంధమైన ఆస్తి మనిషి ఆత్మను రక్షించలేదు. యేసయ్య చెప్పిన మరొక ఉపమానంలో ఒక ధనవంతుడి భూమి సమృద్ధిగా పండింది. అప్పుడు అతడు, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తి నీకు ఉంది, తినుము తాగుము సంతోషించుము అని తనలో తాను చెప్పుకున్నాడు. అదే రాత్రి దేవుడు అతనితో, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని అడిగాడు. అతను తన ఆస్తిని చూసి ఎంతో భద్రత ఉందని అనుకున్నాడు, కానీ మరణం అనే సంక్షోభం వచ్చినప్పుడు ఆ ధనం అతని ప్రాణాన్ని కాపాడలేకపోయింది. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు ఇలాగే ఉంటాడు. ప్రియులారా, ఈ లోకంలో మనం సంపాదించే ఆస్తిపాస్తులు, ధనము కేవలం మన భౌతిక జీవితానికి అవసరమైన సౌకర్యాలను మాత్రమే ఇవ్వగలవు, కానీ అవి శాశ్వతమైనవి కావు. బైబిల్ ఉదాహరణలు మనకు స్పష్టం చేస్తున్నట్లుగా మరణం అనే సంక్షోభం ముందు గాని దేవుని తీర్పు దినమందు గాని ఏ మనిషి యొక్క సంపద అతనిని రక్షించలేదు. నిజమైన భద్రత అనేది మనం కూడబెట్టే బ్యాంకు బ్యాలెన్స్లలోనో భూముల్లోనూ లేదు. అది కేవలం దేవుని కృప మరియు మన నీతిలోనే ఉంది. కాబట్టి ధనాన్ని ప్రేమించడం కంటే దేవునిని, తోటి మనుషులను ప్రేమించడం ముఖ్యం. అలాగే లోక సంబంధమైన ధనం కంటే పరలోకంలో మన ఆత్మీయ సంపదను కూడబెట్టుకోవడం ముఖ్యం. ఆపదలు మరియు క్లిష్ట సమయాలు ఎదురైనప్పుడు మనల్ని ఆదుకునేది దేవుని హస్తమే. కాబట్టి మన నమ్మకాన్ని నశించిపోయే ఐశ్వర్యం మీద కాక జీవముగల దేవుని మీద ఉంచాలి. దేవుడు మనకు ఇచ్చిన ఆస్తిని మన స్వార్థం కోసమే కాకుండా లాజరు వంటి నిరుపేదలను ఆదుకోవడానికి మరియు దేవుని పరిచర్యకు ఉపయోగించినప్పుడే ఆ ధనానికి నిజమైన విలువ లభిస్తుంది. రెండవదిగా, నీతి మరణం నుండి రక్షించును అని ఉంది. మరోవైపు దేవుని భయంతో జీవించే నీతి మనల్ని మరణం నుండి రక్షిస్తుంది. ఇది కేవలం శారీరక మరణం మాత్రమే కాదు, ఆత్మీయ మరణం నుండి కూడా మనల్ని తప్పించి నిత్య జీవానికి నడిపిస్తుంది. మనం చేసే నీతియుక్తమైన పనులు, మన యథార్థత దేవుని దృష్టిలో ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోబడతాయి. అవి మనకు దేవుని రక్షణను, ఆశీర్వాదాన్ని తెస్తాయి. లోకమంతా ఆస్తి కోసం అడ్డదారులు తొక్కుతున్నా మనం మాత్రం నీతిని వదులుకోకూడదు. ఎందుకంటే ఆ నీతి మాత్రమే మనల్ని అన్ని కాలాల్లోనూ దేవుని తీర్పులోనూ సజీవంగా నిలబెడుతుంది. ఉదాహరణకు, నోవహు కాలంలో లోకమంతా పాపంతో నిండిపోయింది. ప్రజల ఆలోచనలు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవిగానే ఉండేవి. ఆ సమయంలో దేవుడు భూమిని జలప్రలయం ద్వారా నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తరంలో నోవహు ఒక్కడే నీతిమంతుడును నిందారహితుడునై ఉండి దేవునితో నడిచాడు. లోకమంతా జలప్రలయం వల్ల మరణించినప్పుడు దేవుడు నోవాహును, అతని కుటుంబాన్ని ఓడ ద్వారా సజీవంగా రక్షించాడు. నోవాహు యొక్క నీతి అతని కుటుంబానికి ఆ భయంకరమైన మరణం నుండి రక్షణను తెచ్చింది. అలాగే యూదా రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు అని దేవుని మాటగా చెప్పాడు. ఆ మాట వినగానే హిజ్కియా గోడ తట్టు ముఖం తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో దయచేసి జ్ఞాపకము చేసుకొనుము అని కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థనను విని అతని కన్నీళ్లను చూసి అతని ఆయుష్కు మరో 15 సంవత్సరాలు జోడించాడు.
హిజ్కియా చేసిన నీతియుక్తమైన మరియు యథార్థమైన జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని అతనికి మరణం నుండి విడుదలనిచ్చాడు. ప్రియులారా, నీతి మరణం నుండి రక్షించును అనే ఈ లేఖన భాగం దేవుని వాక్యంలోని అత్యంత శక్తివంతమైన సత్యాలలో ఒకటి. నోవహు మరియు హిజ్కియా రాజుల జీవితాలు మనకు నిరూపిస్తున్నట్లుగా లోకమంతా పాపం వైపు వెళ్తున్నా లేదా మరణం మన కళ్ళ ముందు కనిపిస్తున్నా మనం జీవించే నీతియుక్తమైన జీవితం మనల్ని ఎన్నడూ విడిచిపెట్టదు. అది దేవుని దృష్టిలో జ్ఞాపకం ఉంచుకోబడుతుంది. నిజమైన నీతి అనేది కేవలం మన స్వనీతి కాదు, అది దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానికి లోబడి జీవించడం. అటువంటి నీతి మాత్రమే మనకు నిజమైన రక్షణనిస్తుంది. నోవహు తన కాలంలో ఉన్న చెడును చూసి భయపడలేదు, దేవుని మాటకు లోబడి ఓడను సిద్ధం చేశాడు. అలాగే మనం కూడా లోక ఆచారాల ప్రకారం కాకుండా దేవుని నీతిని బట్టి జీవించినప్పుడు అది మనల్ని, మన కుటుంబాల్ని ఆపదల నుండి రక్షిస్తుంది. హిజ్కియా రాజు తన సంక్షోభ సమయంలో తన ఆస్తిని కానీ అధికారాన్ని కానీ నమ్ముకోలేదు. తన యథార్థతను బట్టి దేవునికి ప్రార్థించాడు. మన యథార్థ ప్రార్థన మరణ శాసనాన్ని కూడా మార్చగలదు. లోక సంబంధమైన మరణం ఎప్పటికైనా రావచ్చు, కానీ నీతిమంతునికి ఆత్మీయ మరణం లేదు, అనగా నరకం లేదు. క్రీస్తు ద్వారా లభించే నీతి మనల్ని మరణం దాటించి నిత్య జీవంలోకి ప్రవేశపెడుతుంది. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు మీ సంపాదన గురించి లేదా భవిష్యత్తు భద్రత గురించి ఆలోచిస్తున్నారా? అయితే ధైర్యం తెచ్చుకోండి. సంపాదన అవసరమే, కానీ దానికంటే మిన్నగా దేవుని నీతిని కాపాడుకోవడం ముఖ్యం. మీరు చేపడుతున్న పనులలో, మీ ప్రయత్నాలలో ఎల్లప్పుడూ నీతికి, నిజాయితీకి ప్రథమ స్థానం ఇవ్వండి. మీరు సంపాదించే ప్రతి రూపాయి కంటే మీరు చూపే నీతివంతమైన ప్రవర్తననే దేవుని దృష్టిలో అత్యంత విలువైనది. ఆ నీతి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అన్ని ఆపదల నుండి రక్షించి ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. దేవుని నీతి మీ జీవితానికి రక్షణ కవచముగా ఉండునుగాక. మీ కష్టార్జితము దేవుని ఆశీర్వాదంతో వర్ధిల్లునుగాక. మీ కుటుంబం దేవుని నిత్యజీవపు దీవెనలతో నింపబడునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదని, నీతి మరణం నుండి రక్షించనని, నశించిపోయే లోక ఐశ్వర్యం మీద కాకుండా మరణం నుండి రక్షించే నీ నీతి మీద మేము నమ్మకం ఉంచాలని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవ, ఈ లోకంలో మేము సంపాదించే ఆస్తిపాస్తులు, ధనం కేవలం మా భౌతిక జీవితానికి అవసరమైన సౌకర్యాలను మాత్రమే ఇవ్వగలవు, కానీ అవి శాశ్వతమైనవి కావు. గనుక నిజమైన భద్రత అనేది మేము కూడబెట్టే బ్యాంకు బ్యాలెన్సుల్లోనూ భూముల్లోనూ లేదు, కానీ అది కేవలం నీ కృప మరియు నీతిలోనే ఉంది. గనుక మేము ధనాన్ని ప్రేమించడం కంటే మా తోటి వారిని ప్రేమిస్తూ, లోక సంబంధమైన ధనం కంటే పరలోకంలో మా ఆత్మీయ సంపదను కూడబెట్టుకుంటూ నీ ఎడల ధనవంతులముగా ఉండుటకు సహాయము దయచేయమని నోవాహు మరియు హిజ్కియా రాజుల జీవితాలు మాకు నిరూపిస్తున్నట్లుగా లోకమంతా పాపం వైపు వెళ్తున్నా లేదా మరణం మా కళ్ళ ముందు కనిపిస్తున్నా మేము జీవించే నీతియుక్తమైన జీవితం మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టదు. గనుక అది నీ దృష్టిలో జ్ఞాపకం ఉంచుకోబడుతుంది. గనుక అటువంటి నీతియుక్తమైన జీవితం మేము కలిగి ఉండుటకు కృపచూపమని ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు ఆశీర్వదించి వారి యథార్థతను చూసి వారి జీవితాల్లో నీవిచ్చే పరలోకపు ఆశీర్వాదాలను సమృద్ధిగా కుమ్మరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.